పాత మిషన్లు నడుస్తున్నాయి అట్లనే లేకపోతే ఈయనకు సమాచారం ఎవరిచ్చింది ఈయన ప్రభుత్వంలోనే లేడు 2 సీట్లు వస్తాయన్న రిపోర్టు రేవంత్ రెడ్డి గారికి వచ్చింది ఈయనకెట్లు వస్తుంది అంటే ఇదంతా కూడా అభద్రతతో చేస్తున్నది ఇది కాదా సుపారీ రిపోర్ట్ కరెక్ట్ అయితే ఆయనకి మరి పాత మిషన్లు నడుతున్నాయా కొత్త మిషన్లు నడుతున్నాయా అనుకోవచ్చు ఇది కాదా సుపారీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళిద్దరికి 2 వస్తున్నాయేమో వీళ్ళిద్దరికి చెరొకటి వస్తుందేమో భయం కనిపిస్తుంది నేను చెప్తున్నా ఎంపీ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డిని ముట్టుకుంటోడు కూడా ఎవడు ఉండడు రాసుకోండి హూమ్సో ఎవరు కూడా ఇది ఏదో ఆషామాషిగా చెప్తున్నది కాదు రేపు ప్రజల మద్దతు అంత పెద్ద ఎత్తున జరగబోతున్నది బీఆర్ఎస్ డిక్లైన్ బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతారు అనుకున్నారు కానీ మేము ఇలా జాయిన్ చేసుకుంటానికి కూడా టైం లేనంత మంది బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వచ్చే పరిస్థితి ఉన్నది మీకు చెప్తే నంబర్ జిల్లాల వారీగా కూడా కాబట్టి బీజేపీ ఇక్కడ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడిది బ్రదర్ నాకు అర్థం కాదు వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇక్కడ కిషన్ రెడ్డికి వ్యతిరేకత ఉన్నది అరవింద్ కాడ వ్యతిరేకత ఉన్నది ఒక ఆయనకి టికెటే ఇయ్యలేదు బండి సంజయ్ ఎదురుగుతున్నాడు కానీ దయాకర్ గారు మీరు మీ ముఖ్యమంత్రికి క్లారిటీ ఇస్తారా మీ కేంద్ర నాయకత్వం క్లారిటీ ఇస్తుందో కానీ ఎవరిని బట్టినా ప్రభుత్వం ఉండదు ప్రభుత్వం ఉండదు కేసీఆర్ అంటున్నారు కేటీఆర్ అంటున్నారు కన్నె ప్రభాకర్ అంటున్నారు ఇక్కడ కిషన్ రెడ్డి అంటున్నారు లక్ష్మణ్ అంటున్నారు బీజేపీ ఏం మాట్లాడుతుంది ఎవరికి మాట చెప్తున్నారు రజనీకాంత్ గారు వీళ్ళిద్దరు డిఎన్ఏ ఒకటి కాదని రేపు శ్రీరామనవమి కదా అయోధ్య రాముని కాడ కొడదామా భద్రాచల రాముని కాడ కొడదామా రమ్మనండి వీళ్ళు ఎవరు వస్తారో నితీష్ కుమార్ గారు మీకు చెప్పిన ఒకసారి నితీష్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీతో కలపాలని చూసిండు ఒక రోజున కానీ నితీష్ కుమార్ పోయే బీజేపీలో వద్దు మనకి తెలంగాణలో కాంగ్రెస్ మీద నమ్మకం ఎందుకు రావటం లేదు నమ్మకం లేకుండా చేస్తున్నది బీజేపీ బీఆర్ఎస్ ఇది రాజకీయ ఎత్తుగడ ఏదో డౌట్ ఉంటేనే కదా వాళ్ళకి అనుమానాలు డౌట్ కాదు డౌట్ క్రియేట్ చేయడమే బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నాయి నేను అంటున్నా ఈ ఎన్నికల తర్వాత ఇంకొక పదం కూడా వాడొచ్చు కానీ ఇప్పుడు వాడాల్సిన అవసరం లేదు ఎవడు టచ్ కూడా చేయలేడు వాళ్ళ పార్టీలను కాపాడుకోమనండి వాళ్ళ పార్టీలను కాపాడుకోమని మిస్టర్ కేసీఆర్ గాని మిస్టర్ కిషన్ రెడ్డి గారు ఒక మాట దయాకర్ గారు ఈ ప్యానెల్లో ఎంత కాన్ఫిడెంట్ గా మా ప్రభుత్వం మీద చేసేవాడు లేడు మాకు రేవంత్ రెడ్డి గారి మీద చేసేవాళ్ళు లేడు అని చెప్పేసి ఆ పార్టీ సీనియర్ నాయకుడిగా మాట్లాడుతుండు కానీ విచిత్రం ఏంటంటే పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నన్ను ఎప్పుడు దింపేస్తారో తెలియదని ఆయన నోటి నుంచి అన్నటువంటి మాట ఆయన నోటి నుంచి అన్నమాట ఇది క్రియేషన్ కాదు ఇది క్రియేషన్ కాదు ఇప్పుడు వీళ్ళిద్దరు లాజికల్ పర్సనాలిటీసే కదా ఒకవేళ ఇఫ్ అండ్ ఇఫ్ కేసు మీరు అనుకుంటున్నట్టే జరిగితే మీరు సమర్థిస్తారా ఎందుకు సమర్థిస్తారు మీరు వీళ్ళకి మద్దతు ఇస్తారా ఎట్లొస్తుంది మరి ఇంతకు ముందు మీరు అన్నదాన్ని పాసింగ్ దాంట్లో వదిలేసిండ్రు వాళ్ళ 8 వీళ్ళ 8 ఇక మీరు వచ్చేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రమాదంలో ఉన్నది అని మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఒక్క నిజం ఏం కనిపిస్తున్నదంటే మీరు ఏ హామీలు ఇచ్చైతే అధికారంలోకి వచ్చిండ్రో 4 నెలల తర్వాత కూడా కేవలం ఉచిత బస్సు తప్పితే ఏ ఒక్క హామీని అమలు చేయలేదు భవిష్యత్తులో అమలు చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ప్రజలే తిరగబడతారు అనేది ఒక చర్చ జరుగుతున్నది మీ ముఖ్యమంత్రి ప్రజలు తిరగబడి సంవత్సరాలు బీజేపీ పరిపాలిస్తే ఏం చేయకపోతే ఏమనరట 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పనిచేస్తే ఏం చేయకపోతే ఏమన్నాడు 4 నెలల్లో ఉన్న వాటిని అమలుకు జీవోలు అందిస్తే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తిరగబడాలి అనేటువంటిది ఇంకో 5 సంవత్సరాల కండి ఏది రాష్ట్ర ప్రభుత్వం నేను మా సార్ చెప్పేది చెప్తున్నాను రేపు వచ్చే ఎన్నికలకు సంబంధించేమో 2 సీట్లకు పరిమితం అవుతుంది అనేటువంటిది రేపు ఎన్నికలకు సంబంధించి అయితే ఒక మాట అనండి ఉందండి వాస్తవం అది అయితే నేను చెప్పేది ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అందుకే అంటున్నాను అమాయకుడు కాదు తెలివి తక్కువడు కాదు ఆయన వెనక కుట్రలు చేస్తూ ఉంటే మౌనంగా ప్రేక్షకులాగా ఉండేటువంటి మనిషి అసలే కాదు కాబట్టి ఆయన ఆ కుట్రలకు బలిగాడు కాంగ్రెస్ పార్టీ కుట్రలకు అందువల్ల ఏం చేస్తుంటే ఆయన నోటితో చెప్తున్నటువంటి మాట ఇంకోటి ఆయన నోటితో చెప్పినటువంటి మాటను కోడ్ చేసుకుంటూ ఇవాళ ప్రతినిత్యం కొన్ని సందర్భాల్లో మంత్రివర్గ సహచరులు ఆయన పట్ల ఎట్లా బిహేవ్ చేస్తుండ్రో అది బయటకు వస్తున్నది ఒక మాట గుర్తు చేస్తే చాలా ఇంపార్టెంట్ దయాకర్ గారు ప్లీజ్ 2 విషయాలు మీకు కోడ్ చేస్తానండి అసలు ఎక్కడ తుక్కుగూడలో జరిగేటువంటి సభలో ఒక కమిషనర్ గారు ఒక డ్రైవర్ని కొడితే కమిషనర్ గారు డ్రైవర్ని కొడితే ఆ వీడియో బయట దాకా ఎట్లా వస్తుంది సార్ ఎవరిచ్చింది సార్ అది ఎటు నుంచి వచ్చిందో చెప్పండి
ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ కూడా వీళ్ళకు- కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి అంతర్గత ఎంతసేపు విషయాలు బట్టి కాంగ్రెస్ గారిని బదనాం చేయాలి, ఉత్తమ్ గారిని నేను బట్టి గారిని బదనాం చేసినా? వెంకటరెడ్డి గారిని నేను బట్టి బదనాం గారిని చేయాలి. చేసినా? వీళ్ళదంతా బతుకంతా కాదు. బదనాంలో బతికే తప్పితే అంటే నేను ఒక మాట అంటా. ఇది రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఆయన తెలివైన నాయకుడు. ఆయన తెలివైన నాయకుడు. ఏమంటారు? నేను ఒక మాట చెప్తాను. తెలియదు మాకు. ఎట్లొచ్చినా తెలియదు. మా నేను ఒక మాట మనసులో చెప్తా. అక్కడ. సరే మీరు మా గురించి ఆలోచిద్దరు కానీ